అందరికీ నమస్తే. వెల్కమ్ టు అను ఎడ్యుకేషనల్ జోన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీజీఎల్ఐకి సంబంధించిన ఒక వీడియోని చూద్దాం. ఇటీవల మనం ఏపీజీఎల్ఐలో వాలంటరీ ఎన్హాన్స్మెంట్ చాలామంది చేసి ఉన్నారు. దానికి సంబంధించిన బాండ్ని మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. దానిని ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా మీరు మీ పాలసీ బాండ్ యొక్క డీటెయిల్స్ మరియు నాన్ అవైలమెంట్ మెడికల్ గ్రౌండ్ సర్టిఫికేటు మరియు గుడ్ హెల్త్ సర్టిఫికేట్ని ముందుగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గుడ్ హెల్త్ సర్టిఫికేట్ అనేది మనం సివిల్ అసిస్టెంట్ సర్జన్ దగ్గర తెచ్చుకోవాలి. అదేవిధంగా నాన్ అవైలమెంట్ సర్టిఫికేట్ని మన డిడిఓ గారు ఎవరైతే ఆయన ఇష్యూ చేస్తారో ఈ రెండు సర్టిఫికేట్లు రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ ఏపీజీఎల్ఐ ఎన్హాన్స్మెంట్ బాండ్ కోసం అప్లై చేసుకోవాలి. ఆ ఎన్హాన్స్మెంట్ బాండ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీనికోసం మనం గూగుల్లో నిధి అని టైప్ చేస్తే nidhi.apcfss.in వెబ్సైట్ వస్తుంది. దాంట్లో మన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. మన వ్యక్తిగత నిధి యాప్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగత యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత మన వ్యక్తిగత లాగిన్లో ఈఎస్ఎస్ ఏపీజీఎల్ఐ రిపోర్ట్స్ అని 3 ట్యాబ్స్ కనబడతాయి. ఈ ట్యాబ్స్లో మనం ఏపీజీఎల్ఐని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఏపీజీఎల్ఐ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ అని, లోన్ అప్లికేషన్ అని, పాలసీ డీటెయిల్ అని, క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అని కనబడుతుంది. ముందుగా మనం ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్లోకి వెళ్ళి ఎప్పటి నుంచి మనం బాండ్ ఎన్హాన్స్మెంట్ చేసామో ఆ డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ నోట్ చేసుకున్న తర్వాత ఎప్పటి నుంచి అయితే మనకు బాండ్ అవసరమో ఆ బాండ్ ఎప్పటి నుంచి అప్లై చేయాలనే డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఇతని యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే ఇతనికి 2000 రూపీస్ యొక్క బాండ్ రాలేదు. దానికోసం నేను అప్లై చేస్తున్నాను. దానికోసం ముందుగా మనం ఆ ఏపీజీఎల్ఐ ఎన్హాన్స్మెంట్ ట్యాబ్లోకి కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడు మనం ఎస్ క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా వ్యాధితో బాధపడ్డారా? నో క్లిక్ చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటే ఎస్ అని వస్తుంది, లేకపోతే నో వస్తుంది. మీరు గత 3 సంవత్సరాల్లో మెడికల్ లీవ్ వినియోగించుకున్నారని అడుగుతుంది. నో పెట్టి ఇక్కడ దానికి సంబంధించిన నాన్ అవైలమెంట్ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నేను ఇప్పుడు ఇతని యొక్క నాన్ అవైలమెంట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను ఈ వ్యక్తి యొక్క నాన్ అవైలమెంట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయ్యి ఈ పక్కన ఆ డాక్యుమెంట్ అనేది కనబడుతుంది. ఇక్కడ తన యొక్క బేసిక్ పే మరియు స్లాబ్ డీటెయిల్స్, నెక్స్ట్ అతను ఎంత చెల్లించాడు, ఇప్పుడు ఎంతవరకు ప్రీమియం బాండ్ వచ్చింది అనే విషయాలు చూపిస్తూ వస్తాయి. ఇక్కడ కింద బీమా పరిధిలోకి రాని ప్రీమియం అనేది కనబడుతుంది. అక్కడ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మనం ఏ మంత్ నుంచి అయితే రికవరీ చేసామో ఆ మంత్ తాలూకా డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఏ మంత్ నుంచి అయితే ప్రీమియం కట్ అయిందో ఆ మంత్ మరియు ఇయర్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఇతని యొక్క ప్రీమియం అనేది ఏప్రిల్ నుంచి కట్ అయింది కాబట్టి ఆ డీటెయిల్స్ ఇస్తూ ఇక్కడ ప్రీమియం చెక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూపించినట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ హెల్త్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్, ఏ రోజైతే హెల్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో, ఏదైతే ఇక్కడ అప్లోడ్ చేస్తామో అక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇతనికి ఏ రోజు ఇచ్చారో దాన్ని డేట్ని ఇస్తూ నేను ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తున్నాను. ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అని కనబడుతుంది. అదేవిధంగా కింద డిక్లరేషన్ కూడా ఒకటి అడుగుతుంది. ఇక్కడ పైన పేర్కొన్నవన్నీ కరెక్ట్ అని చెప్తూ ఒక డిక్లరేషన్ ఇస్తూ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయవలసి ఉంటుంది.
ఈ విధంగా క్లిక్ చేస్తే ప్రపోజల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాన్ని ఓకే క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నామినీ డీటెయిల్స్ని యాడ్ చేయవలసి ఉంటుంది. ఆ నామినీ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఎంతమంది నామినీస్ పెట్టినట్లయితే అంతమంది డీటెయిల్స్ కూడా మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది. దానికోసం ముందుగా ఇక్కడ యాడ్ అప్డేట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ రిలేషన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. మనం ఎవరెవరికైతే ఇస్తున్నామో వాళ్ళ యొక్క రిలేషన్ని ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. రిలేషన్ సెలెక్ట్ చేశాక ఇక్కడ షేర్ సెలెక్ట్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈకేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇతని యొక్క స్పౌజ్ ఆధార్ నెంబర్ వేసి ఈకేవైసీ నేను ఇప్పుడు పూర్తి చేస్తాను. ఇతని యొక్క స్పౌజ్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే ఈకేవైసీ బటన్ గ్రీన్లోకి వస్తుంది. ఆ ఈకేవైసీని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ బయోమెట్రిక్ ఆధార్ ఓటీపీ అని 2 విధాలుగా మనం ఈకేవైసీ చేయవచ్చు. ఇక్కడ నేను ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేయవలసి ఉంటుంది. వెరిఫై ఓటీపీ క్లిక్ చేశాక అక్కడ వాళ్ళకి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ వస్తాయి. ఆధార్ డీటెయిల్స్ వచ్చాక కన్ఫర్మ్ క్లిక్ చేయవలసి ఉంటుంది. కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మనకి ఒక టాపప్ వస్తుంది. ఎస్ క్యాన్సిల్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ ఆధార్ ఈకేవైసీ కంప్లీట్ అయ్యాక ఆ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డాక్యుమెంటు, అదేవిధంగా మొబైల్ నెంబరు, అదేవిధంగా ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ మ్యారేజ్, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ కొడతారు, లేదంటే హోమ్ మేకర్, బ్లడ్ గ్రూపు, డిజేబిలిటీ, నెక్స్ట్ షేర్ ఎంతైతే ఇవ్వాలో అంత షేర్ని ఇచ్చి సేవ్ క్లిక్ చేయవలసి ఉంటుంది. సేవ్ క్లిక్ చేస్తే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది. ఎస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఈ విధంగా స్పౌజ్ తాలూకా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ స్పౌజ్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదో చెక్ చేసుకొని సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కింద ఈకేవైసీ కంప్లీటెడ్ సబ్మిట్ విత్ సైన్ వస్తుంది. ఇక్కడ సబ్మిట్ విత్ ఈ సైన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ విత్ ఈ సైన్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేస్తే మనం ఏ వ్యక్తిదైతే చేస్తున్నామో ఆ వ్యక్తికి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వెరిఫై ఓటీపీ వేసి ఈ విధంగా వచ్చిన ఓటీపీని వేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేస్తే ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అని వస్తుంది. దాన్ని ఓకే క్లిక్ చేస్తే మనకి డిజిటల్ సిగ్నేచర్ కోసం వెళ్తుంది. సిగ్నేచర్ దగ్గర ఆధార్ నెంబర్ ఇచ్చి మనం ఓటీపీతో వ్యాలిడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఈ వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ వేసి ఓటీపీని ఎంటర్ చేస్తాను. ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీని క్లిక్ చేయాలి. ఈ విధంగా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాన్ని ఓకే క్లిక్ చేయాలి. ఇలా డిజిటల్ సిగ్నేచర్ కూడా పూర్తయిన తర్వాత మనకి ఇక్కడ వాలంటరీ ఎన్హాన్స్మెంట్ పాలసీలో అప్రూవ్డ్ ఫైల్స్లో ఇక్కడ మీ తాలూకా డీటెయిల్స్ చూపెడుతుంది. ఇక్కడ ఎంప్లాయిడ్ ఈ సైన్డ్ ఫైల్ అని నెక్స్ట్ ఇక్కడ చూపెడుతుంది. దాన్ని చూసినట్లయితే మీ తాలూకా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ చెక్ స్టేటస్లోకి వెళ్ళి దాని యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. వ్యూలోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ఏదైతే పెట్టామో ఆ అప్లికేషన్ని మనం చూడవచ్చు. ఇక్కడ స్టేటస్లోకి వచ్చేసరికి అండర్ ప్రాసెస్ అని ఉంటుంది. అయితే ఈ అండర్ ప్రాసెస్ అనేది మీ యొక్క డీడీఓ అప్రూవ్ చేసినంత వరకు ఇలానే ఉంటుంది. వన్స్ మీ డీడీఓ కానీ అప్రూవ్ చేసిస్తే ఇక్కడ అండర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి మీకు వెంటనే ఇక్కడ బాండ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఏపీజీఎల్ఐ ఎన్హాన్స్మెంట్ చేసిన బాండ్ని జనరేట్ చేసుకోగలరు. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.